తిరుమల లడ్డు వివాదంతో ఇతర దేవాలయాల్లో ప్రసాదాలకు సంబంధించిన తనిఖీలు సాగుతున్నాయి. ప్రధానంగా దక్షిణాది అయోధ్యగా పిలిచే భద్రాచలంలో లడ్డు తయారీకి ఉపయోగించిన నెయ్యి స్వచ్ఛమైనదేనా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే ప్రసాదాల తయారీలో వినియోగించే ముడి సరుకుల నాణ్యత పరీక్షించాలని ఈవో కోరడం, టెస్టులకు ఆయా పదార్థాలను తీసుకెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. తిరుమల లడ్డు ప్రసాదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో తయారయ్యే లడ్డుకు అదే స్థాయి విశిష్టత ఉంది. ప్రతిరోజు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం సిబ్బంది 12,000 వరకు లడ్డూలను తయారు చేసి విక్రయిస్తుంటారు. లడ్డూ తయారీతో పాటు ఇతరత్ర ప్రసాదాల అవసరాల కోసం ఏటా 70 టన్నుల నెయ్యిని దేవస్థానం కొనుగోలు చేస్తోంది. గత 16 ఏళ్లుగా కరీంనగర్ డైరీ నుంచి నెయ్యిని కొనుగోలు చేసేవారు అధికారులు. ఇటీవలే నిర్వహించిన వేలంలో జంగారెడ్డిగూడెంకు చెందిన రైతు డైరీ ఘీని సరఫరా చేసేందుకు తక్కువగా కోట్ చేసింది. దీంతో ఈ ఆగస్టు నుంచి రైతు డైరీ నెయ్యి ప్రసాదాల్లో వినియోగిస్తున్నారు. ఇటీవలి వరకు లడ్డూల తయారీకి దేవస్థానం ముడి పదార్థాలను సరఫరా చేస్తుండగా ప్రసాదాలను కాంట్రాక్టర్లు తయారు చేయించి ఇచ్చేవారు. కానీ జూలై నుంచి భక్తులకు అందించే ప్రసాదాలను దేవస్థానం ఆధ్వర్యంలోనే తయారు చేస్తున్నారు. నెలకు సరాసరిన ప్రసాదాల తయారీకి 5 టన్నుల వరకు నెయ్యిని ఉపయోగిస్తుండగా శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి, ఇతర ప్రత్యేక ఉత్సవాల సమయంలో కలిపి ఏడాదికి 70 టన్నులను కొనుగోలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించి విమర్శలు రావడంతో భద్రాచలం దేవస్థానం కూడా అలర్ట్ అయింది. పైగా సింహాచలంలో ఉన్న అప్పన్న ఆలయానికి నెల్లూరు జిల్లాలో ఉన్న ఇదే రైతు డైరీ సరఫరా చేసిన నెయ్యిని సీజ్ చేసి పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. ఇలాంటి పరిస్థితుల్లో అదే డైరీ నుంచి ఘీని కొనుగోలు చేస్తుండటంతో నెయ్యితో పాటు ముడి సరుకుల నాణ్యత పరిశీలించాలని భద్రాచలం దేవస్థానం ఈవో రమాదేవి ప్రభుత్వానికి లేఖ రాశారు. వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్తో పాటు ఇతర సిబ్బంది వచ్చి శాంపిళ్లను తీసుకెళ్లారు. త్వరలోనే ల్యాబ్లో నాణ్యత పరీక్షలు నిర్వహించి ఈవోకు నివేదిక అందజేయనున్నారు. భద్రాచలం దేవస్థానం కూడా భారతదేశంలో ప్రసిద్ధి చెందిన దేవస్థానం. ఇటువంటి పుణ్యక్షేత్రంలో కూడా చాలా జాగ్రత్తలు అవసరం ఉంది. ఈ మధ్య కాలంలో దేవస్థానం ఈవో కార్యనిర్వాహకారి చాలా యాక్టివ్గా ఉన్నట్టు, చాలా సక్రమ చర్యలు తీసుకొని, వైదిక సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకొని మరి దేవస్థానం చక్కదిద్దే పనులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి లడ్డూకు సరఫరా అయ్యే నెయ్యిలో విషయంలో కూడా దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు, ఈవో గారు మరి చర్యలు తీసుకోవాల్సిందిగా, మరి మంచి నెయ్యి రేట్ ఎక్కువైనప్పటికీ కూడా తీసుకొని అది ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర మాత్రమే, ప్రభుత్వ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర మాత్రమే తీసుకోవాలి. శ్రీరామనవమి, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో మాత్రమే భద్రాచలం దేవస్థానంలో ప్రసాదాలకు సంబంధించి నాణ్యత పరీక్షలు నిర్వహించి జిల్లా కలెక్టర్కు అందించేవారు. కానీ ఇప్పుడు తిరుమల ఘటన దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫలితంగా ప్రతి దేవస్థానం నాణ్యత పరీక్షల విషయంలో అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే భద్రాచలం దేవస్థానం ఈవో అప్రమత్తమై ఆదేశాలు జారీ చేశారు. మరిప్పుడు నాణ్యత పరీక్షల ఫలితాలు ఎలా వస్తాయన్నది ఉత్కంఠ రేపుతోంది.